ఛానల్ వైజాగ్ క్వీన్స్ ఆఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. అండ్ ఆబ్వియస్లీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. అండ్ అలానే ఈ వీడియో కూడా రిగార్డింగ్ మై హెల్త్ అండ్ మై ఆపరేషన్. అండ్ ఎస్, ఇప్పుడైతే నేను ఫస్ట్ థింగ్ చెప్పాలి, చాలామంది ఎలా ఉన్నా అని అడిగారు. అండ్ అందరూ చాలా మంచిగా నేను బేగా కవర్ అయిపోవాలని కోరుకున్నారు. అదే రికవర్ అయిపోవాలి, హీల్ అయిపోవాలని కోరుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్, ఐఎమ్ డూయింగ్ వెల్. అంటే ఇప్పుడు బాగానే ఉన్నాను, బట్ ఇంకా టైం పడుతుంది రికవర్ అవ్వడానికి అండ్ హీల్ అవ్వడానికి. బట్ బిఫోర్ కన్నా ప్రెసెంట్ షీ ఈజ్ బెటర్. సో చాలా మంది అడిగారు, అదేంటి ఇప్పుడు కూడా మీరు వీడియోస్ చేశారు, అసలు ఇప్పుడు అవసరం. చాలా మంది కాదు, చాలా తక్కువ మంది, 1-2 మెంబర్స్ అనుకుంటా. ఫస్ట్ థింగ్, మేము వీడియో చేసి ఎప్పుడప్పుడు పోస్ట్ చేయలేదు. ప్రియాంకది ఆ వీడియో పెట్టినప్పటికల్లా తనకు ఆపరేషన్ అయ్యి 4 days అవుతుందన్నమాట. మేము వెంటనే అసలు ఏది కూడా ఇప్పుడు ఆ ఆపరేషన్ టైంలో ఎప్పుడు వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెట్టేసేంత మాకు టైము లేదు, అంత పేషెన్స్ లేదు, అంత ధైర్యం లేదు. ఫస్ట్ తన హెల్త్ బాగుండి తను ఓకే బాగుంది అన్న తర్వాతే మేము ఓకే ఆ వీడియో అనేది పోస్ట్ ఎందుకు చేస్తాం మీకు అది కూడా తను చెప్పింది ఆల్రెడీ వాయిస్ ఓవర్లో. లైక్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్కి సో ఎలా ఎవరైనా ఆ పెయిన్ కానీ లేదంటే ఆ సిచ్యువేషన్ని కానీ ఒకవేళ ఫేస్ చేస్తాను, నాకు ఎలా తెలియలేదు అది నేను చూపించుకోవాలా లేదంటే రెగ్యులర్ పెయిన్ అనుకున్నాను. సో మిగతా అమ్మాయిలు కూడా అది నార్మల్ రెగ్యులర్ పెయిన్ అనుకుని నెగ్లెక్ట్ చేస్తారేమో అన్న బేస్ మీదే ఆ వీడియో చేసాము. అండ్ అందులోని నేను క్లియర్గా చెప్పాను. సో యాక్చువల్లీ ప్రియాంక అయితే అసలు ఆ వీడియో చేయడం ఫస్ట్ థింగ్ అసలు అగ్రి అవ్వలేదు. వద్దు నేను హాస్పిటల్లో ఉంటాను, నాకు నేను దానికి చెప్పాను, బికాజ్ నువ్వు ఏంటి సఫర్ అయ్యావో, నువ్వు ఎందుకు మనం నెగ్లెక్ట్ చేసాం కదా, సో మళ్ళీ మిస్టేక్ వేరే వాళ్ళు చేయకూడదు. నీ చిన్నది కాబట్టి మేము ఇప్పుడు సేఫ్ అయిపోయాం, అదే పెద్దదైతే ఇప్పుడు మాకు అసలు ఎంత ప్రాబ్లంలో ఉండేవాళ్ళం మేము. చాలా అది ఇప్పుడు మీతో మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మాకు ఉండకపోదు. తనకి ఇప్పుడు అది సీరియస్ సిచ్యువేషన్ అయి ఉంటే అసలు మేము ఇప్పుడు మీకు ఆ వీడియో పెట్టకపోలేకపోయినా సంథింగ్ ఏది మా వల్ల అయ్యేది కాదు. తను బాగుంటే ఫైన్ కాబట్టి మేము పెట్టాం. సో ఆ సిచ్యువేషన్ మీకు రాకూడదు. సో ఇప్పుడు మీరు ఓకే నెగ్లెక్ట్ చేసి అది వదిలేసి అది మేబీ అనకూడదు. అంటే సీరియస్ కాదు, ఎవరికైనా ఒకవేళ ప్రాబ్లం ఉండి ఎవరికైనా సో అది నెగ్లెక్ట్ చేసుకోకండి, చూపించుకోవడం బెటర్ అని మేము అంటున్నాం అంతే. కొంతమంది కామెంట్స్లో అయితే అడిగారు, మీకు ఎంఆర్ఐ చేశారా లేకపోతే అల్ట్రాసౌండ్లోనే అదే తెలిసిందా అని, ఇన్ఫెక్షన్ నేమ్ ఏంటి, ఈ డీటెయిల్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అందరికీ అని చెప్పి. సో ఫస్ట్ అయితే నాకు అవి ఇది స్కాన్ చేశారనమాట. అదే ఏం స్కాన్ అని అడుగుతుంది. స్కానింగ్ పేరు చెప్పారు కానీ మర్చిపోయాను నేనైతే. అల్ట్రా అనుకుంటున్నాను కదా. నీకు ఇది చేయలేదు ఎంఆర్ఐ, అదే ఎంఆర్ఐ చేయలేదు. 2 ఉంటుంది, ఒకటి అల్ట్రాసౌండేనే. ఎంత చెక్ చూస్తుందో రిపోర్ట్ని. నేను రిపోర్ట్ని కాదు నార్మల్గా చూస్తున్నాను. సో ప్రియాంకకి అల్ట్రాసౌండే చేశారు. ఇది స్కానింగ్స్ నేను కొంచెం క్లోజ్గా పెడతాంలే, క్లోజ్గా వీడియో తీసుకుంటాను. స్కానింగ్ రిపోర్ట్స్ అవి అండ్ ఇవన్నీ చేసినప్పటికీ దీనికి అంత సీరియస్ లేదు కదా, అంటే ఉంది అప్పుడే కదా నాకు పెయిన్ స్టార్ట్ అయింది. రెడ్నెస్ ఇవన్నీ చేయించుకున్నప్పుడే నాకు స్టార్ట్ అయింది. ఇంకా వద్దు ఇంకా వెయిట్ ఇంకా ముందు చూపించేసుకుని ఉంటే మాకు టాబ్లెట్స్ తోనే క్యూర్ అయిపోయేది. అందుకే మేము అందరికీ చెప్తున్నాం ఎవరు కూడా హాస్పిటల్ చూపించుకోవడం ఎందుకు అంటే మాకైతే యాక్చువల్లీ చూపించుకుందామన్నా మాకు అవ్వలేదు. సో మధ్యలో వర్క్స్, కాలేజ్, ఎగ్జామ్స్ వల్ల కూడా అసలు అవ్వలేదు. దానివల్ల తను వెళ్ళి చూపించుకోలేకపోయింది. లేకపోతే నార్మల్గా నేనైతే పెద్ద ఏం ఉండదు అని అనుకున్నాను. అవును, మెయిన్ థింగ్ అది చాలా పెద్ద ఏంటంటే మోస్ట్లీ యాక్చువల్ చెప్పాలంటే చిన్న హెడేక్ వచ్చినా జలుబు వచ్చినా మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ నేను ఎంత పెద్ద ఫోన్లో చూసుకుని ఏం లేదు మమ్మీ ఇది నార్మల్ అని చెప్పింది. యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది, ఇప్పుడైతే ఇంకేం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ జస్ట్ కట్ చేసిన అదొకటి మాత్రమే హీల్ అవ్వాలి. సో నేను సైడ్ పెడతాం కాబట్టి ఒకసారి మీరు చూడండి. అండ్ తర్వాత ఇది అయిపోయాక అయినా నేను స్కానింగ్ చేయించుకున్నాను, తర్వాత టాబ్లెట్స్ యూజ్ చేశాను, అయినా సరే నో రిజల్ట్, అంటే నాకు ఏం రిజల్ట్ కనిపించలేదు. అండ్ అది ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇంకా పెయిన్ చేయలేనంత ఎక్కువ అయిపోయింది. అంటే నేను అసలు పడుకోలేకపోయేదాన్ని, తినలేకపోయేదాన్ని, అంటే ఇంకేం చేయలేకపోయే అంత పెయిన్ వచ్చేది. ఇంకొక నాకు నైట్ కూడా నేను పడుకునే పోయేదాన్ని, బట్ అయినా మధ్యలో నిద్ర ఇరిగిపోయేది. ఇంక నాకు నిద్ర వచ్చేది కాదు, అంత నొప్పి. అంటే ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళిపోయి అసలు ఏంటి చేంజ్ చేసుకోవాలి అంటే అంత పిచ్చిగా నొప్పి వచ్చేసింది.
సో అయినా 2 days నేను ఇంట్లో మమ్మీ అది చాలా మంది సిమ్టమ్స్ అడిగారు కదా, సో ఆ సో సిమ్టమ్స్ ఇంట్లో నేను చెప్పలేదు అది కూడా నా. అండ్ సర్జరీ చేయించుకోవాలి సర్జరీ చేయించుకోవాలన్న ముందు అప్పుడు నాకు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అంటే బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే దేనివల్ల అయింది సర్జరీకి అస్సలు అగైనెస్ట్ ఈ ఏజ్లో, అంటే మా చిన్న ఏజ్లో యూజ్ అవ్వదు. సో బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత కూడా బ్లడ్ టెస్ట్లో కూడా నాది అంతా బాగానే వచ్చింది. సో మనం ఏదైనా ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించింది? సర్జరీ చేయించుకునే ముందు ఏ సర్జరీకైనా బిఫోర్ మనం టెస్టులు కొన్ని ఉంటాయి. సో ఆ టెస్టులు చేశాకే మనకి ఆపరేషన్ అనేది సర్జరీ అనేది చేస్తారనమాట. సో దానికి ముందు నేను కొన్ని లైక్ హిమోగ్లోబిన్, గ్లూకోజ్ ఇవన్నీ చేయించుకున్నాను. అండ్ ఇవి కూడా గుడ్. అండ్ అంటే ఇట్లా ఏం ప్రాబ్లం లేదు. అండ్ నేను సర్జరీకి ఓకే చేయించుకోవచ్చు అన్న ఇదైతే వచ్చింది. సో సర్జరీకి మనం 2 to 3 days 2 days టైం తీసుకున్నామా, 3 days అనుకుంటా టైం తీసుకున్నాం. ఫస్ట్ అప్పుడు నేను సర్జరీ అని చెప్పేసాక కూడా లేదు మేము టాబ్లెట్స్ ఇంకో 2 days యూజ్ చేస్తాము క్యూర్ అయిపోతుంది. తిను మిస్టేక్ ఏం చేసిందంటే వాళ్ళు 5 days కోర్స్ ఇచ్చినా తిను 5 days కోర్స్ యూజ్ చేయలేదు అక్కడ. నార్మల్గా మేము ఫీవర్కి ఎప్పుడైనా సరే ఫీవర్ హాస్పిటల్ చెక్ చేయించుకున్నాక డాక్టర్ మాకు 5 days or 1 week కోర్స్ ఇచ్చాను అనుకోండి, నేను 2 days నుంచి నేను అసలు టాబ్లెట్స్ ఇస్తాను. తినేమనుకుని 2 daysలో తింటే తగ్గిపోతుందేమో అని అనుకుని తిను 5 daysలోనే 3 days తెచ్చుకోలేదు. 3 days తెచ్చుకొని 2 days తెచ్చుకోలేదు. సో ఆ 2 days మేబీ తినుంటే తినికి ఆపరేషన్ మేబీ పడకపోవచ్చేమో, కానీ బండేమో. బట్ అయినా సరే ఎందుకంటే రెడ్నెస్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే ఆపరేషన్. రెడ్నెస్ అంటే లోపల ఆల్రెడీ అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకెక్కువైపోయిన వల్ల ఇంకా అది క్యూర్ అవ్వదు. అంటే ఓన్లీ లంప్ ఉన్నంత వరకు అయితే క్లియర్ అయ్యేది, కానీ నాకు రెడ్నెస్ అండ్ అది పండిపోయింది, అది ఎక్కువైపోయిన వల్ల ఇంకా అవ్వలేదు. సో నేను అంటే టాబ్లెట్స్ నాకు అసలు ఇష్టం లేదు అనేసి నేను ఇగ్నోర్ చేశాను. టాబ్లెట్స్ కూడా ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. మనకు ఒక కోర్స్ ఇచ్చారంటే మనం కంపల్సరీగా ఆ కోర్స్ని ఇప్పుడు తింటుంది డైలీ టాబ్లెట్స్, ఖచ్చితంగా టైం వేసుకుంటున్నాను టాబ్లెట్స్. అండ్ ఎస్, సో అప్పటికి సర్జరీ అని చెప్పి నాకు భయం వేసింది. సర్జరీ అని భయం అని కాదు, అంటే అక్క పెళ్ళి కదా నాకు అది ఆ టెన్షన్. ఏమో ఒకవేళ అన్ని ఫంక్షన్స్లో నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వలేనేమో, యాక్టివ్ ఉండలేమో అని భయం వేసి. బట్ ఫాస్ట్గానే రికవర్ అవుతుంది ప్రియాంక. తనకి స్ట్రాంగ్ మా చెల్లి నిజంగానే. నేనైతే యాక్చువల్లీ అస్సలు అంత స్ట్రాంగ్ కాదు. నాకు ఒకసారి అంటే అసలు నేను ఫస్ట్ థింగ్ చాలా నేనైతే ప్రియాంకలాగా స్ట్రాంగ్ అయితే కాదు. అందరూ ఒకలాగా ఉండలేదు కదా. ఓకే ఉండు. సో 2 days అయ్యేప్పటికి టైమ్ మేము 2 to 3 days అనుకుంటా. ఇంకా 3rd dayకి ఇంక నేను డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే ఆ పెయిన్ నేను భరించలేకపోయాను. ఎందుకంటే అది నేను టాబ్లెట్స్ ఇంకో 2 days వేసుకున్నా సరే నాకు క్లియర్ అవ్వలేదు. ఇంకా నాకు ఇది అవ్వదు క్లియర్. ఇంకా సర్జరీ అంటే ఎంత అంటే అన్కంఫర్ట్, ఆ పెయిన్ అదంతా భరించలేక మనం డ్రెస్ వేసుకోలేకపోయేదాన్ని, అంటే అంత పెయిన్ వచ్చేది. సో దానివల్ల ఇంక నేను డిసైడ్ అయిపోయాను. మమ్మీలు డిసైడ్ అయినా వాళ్ళంటే మమ్మీలు భయం సర్జరీ ఆబ్వియస్లీ భయం వేస్తుంది కదా. సో దానివల్ల మమ్మీ వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, మీరు ఏం ఆలోచించుకోండి, నేనైతే చేయించుకుంటే నేను నొప్పితో ఉండలేకపోతే నాకు సర్జరీ అయినా పర్లేదు ఏమైనా పర్లేదు కానీ నాకు చేంజ్ చేసాం. ఇంకా సో ఒక అమ్మాయితో అడిగింది, అక్క మీకు ఇది ఎప్పటి నుంచి ఉంది అండ్ ఎప్పటి నుంచి అనిపించింది, ఎన్ని మంత్స్ నుంచి ఉంది అని చెప్పేసి. నాకు డిసెంబర్ నుంచి 1 month ఎండింగ్ కాదు, డిసెంబర్ 20 అంటే అలా 1 month అయింది. ఇప్పటికి 1 month. తర్వాత తనకు కూడా సేమ్ పెయిన్ ఉందంట, కానీ ఇంకా ఇంట్లో చెప్పలేదు. కాదు ఎన్ని మంత్ నాకు సేమ్ అలానే ఉంది, బట్ నేను ఇంకా ఇంట్లో ఏం చెప్పలేదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ప్లీజ్ చెప్పండి, నాకు పెయిన్ లేదు లంప్ లాగా ఉంది చెప్పండి ప్లీజ్. పెయిన్ లేనిదా ఇంకా ప్రాబ్లం ఎక్కువ. యాక్చువల్లీ ఏ ఒక జబ్బు అయినా సరే మనకి పెయిన్ ఉంటేనే అది సీరియస్ ఉండదు. అలానే కాదు, ఏదైనా సరే మనకి ఏదైనా మన బాడీలో చేంజెస్ ఉందంటే మనం ఫస్ట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. కానీ మ్యాక్సిమం అయితే పెయిన్ అది మన ఉత్తనే అమ్ముకుని మాలూమేనా జిత్నా అమ్ముకోమాలి. మనం ఏదైనా సరే మనకంటే ఏదైనా చేంజెస్ మన బాడీలో తెలుస్తుందంటే బెస్ట్ మనం వెంటనే వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేసుకుంటే బెస్ట్. కన్సల్ట్ చేసుకుంటే చాలా మంది అపెండిక్స్ అని అడిగారు, అది కాదు 24 hours పెయిన్ అనుకున్నారు. 24 hours పెయిన్ స్టమక్లో ఉంటుంది, అదే తెలియదు కొంతమందికి. చెప్పాను కదా ఇలాంటివి ఎవరైనా చేస్తారని ఎవరు అనుకోరక్క, మీరు చేసిన ఈ వీడియో చాలామందికి ముందు జాగ్రత్త చెప్పినట్టు గెట్ వెల్ సూన్ అని. థ్యాంక్ యూ. బిఫోర్ సిమ్టమ్స్ అవి చెప్పేసావు కదా. అండ్ ఇంక ఇది చెప్పు, అసలు ఇవన్నీ మీకు బ్యాడ్ సైన్స్ లాగా అనిపించడం లేదా? ఎంగేజ్మెంట్ టైంకి మా మమ్మీకి పీరియడ్స్ వచ్చేసాయి,
ఎంగేజ్మెంట్కి లేరు, ఇప్పుడేమో ప్రియాంకకి సర్జరీ. అసలు ఎందుకు ఇదంతా హడావిడి పడుతుంది, పెళ్లి చేస్తున్నాను, పెళ్లి చేస్తున్నారు. ఇవన్నీ సైన్స్ మీకు సంథింగ్ నాట్ రైట్ విత్ మ్యారేజ్కి మన హెల్త్ ఇష్యూస్కి అసలు సంబంధం లేదని నేను డేట్స్ చూసుకోండి ఒకసారి మళ్ళీ అన్న. ఓకే, పెళ్లి డేట్సా? ఓకే, నాకు తెలిసి అయితే అంటే ఇప్పుడు మనకు పీరియడ్ వచ్చింది అంటే అది వేరే, అండ్ ఇలా అవుతుంది అని ఆబ్వియస్లీ మనం అనుకోము. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ నా ఫుడ్ వల్ల లేదంటే నాకున్న బాడీలో హెల్త్ ఇష్యూ వల్ల అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, నాకు ముందు నుంచే ఉండొచ్చు, కానీ నాకు అర్థం కాలేదేమో, నేను గమనించలేకపోయాను. సో అందుకే అది ఇప్పుడు బయటపడింది. ఎందుకంటే మొత్తం అంటారు కదా, అండ్ ఇంకోటి చాలా మంది తెలుసుకోలేరు. నాకు మొత్తం ముదిరిపోయాక తెలిసింది నాకు నాలో ఏదో ప్రాబ్లం ఉందని. కానీ చాలా పెయిన్ అసలు ఇంత పెయిన్ వచ్చినప్పుడు మనం చూపించుకోవాలి. ఇంత పెయిన్ వరకు అది ఆగింది. నేను పెద్ద అదే పట్టించుకోలేదు, అదే చెప్తున్నాను కదా మీకు. ముందు నుంచి నేను ఒకవేళ ఎప్పుడో వచ్చినప్పుడే నేను తెలుసుకుని ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదేమో. అండ్ మన హెల్త్ ఇష్యూస్కి మా మ్యారేజ్కి అసలు ఐ థింక్ మ్యాచ్ ఏం లేదు. బికాజ్ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ కొంతమంది ఒక్కొక్కసారి బాగుంటే ఒకసారి చాలామంది మ్యారేజెస్లోని హెల్త్ బాగాలేకపోయినా సరే పెళ్ళి బ్రైడ్ అండ్ గ్రూమే చేసుకుంటారు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అండ్ మాకు ప్రతి ఇయర్ ఏదో ఒకటి మనకి ఏదో ఒకటి అవుతుంది కదా, ప్రతి ఇయర్ ఏదో హెల్త్ ఇష్యూ అయితే వస్తుంది. ప్రియాంకకి అయితే లాస్ట్ ఇయర్ ఇంకోటి కూడా అయింది కదా, ఐస్ ఇన్ఫెక్షన్ అయింది. అదే నీకు అయింది, అందుకే అయింది కదా. అది కాదే, అదా లాస్ట్ ఇయర్ కదా, ఆ లాస్ట్ ఇయర్ అయింది. నీకు లాస్ట్ ఇయర్ జస్ట్ నువ్వు ఏమంటారు తిను అపోలో ఫిష్ తినింది. ఓకే, ఎస్. అసలు తిను అపోలో ఫిష్ తిన్న వల్ల ఇంటికి వచ్చేసరికి మొత్తం అయ్యి అంతా ఇంత స్వెల్, అదే మొత్తం స్వెల్ అయిపోయింది. ఐ స్వెల్ అయిపోయింది, రెడ్ అయిపోయి ఆక్సిజన్ తీసుకోలేకపోయింది తినైతే లాస్ట్ టైంది. వెంటనే అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి, అది మోస్ట్లీ డిసెంబర్ అనుకుంటాను. డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబరేనా? దాని లాస్ట్ ఇయర్ సారీ, దాని లాస్ట్ ఇయర్ కాదు, ఇయరే కదా మనం గోవా వగర కదా. దాని లాస్ట్ ఇయర్ అది ఇయర్ ఎక్కడ ఇంకా స్టార్టే అయింది కదా, ఇది స్టార్టింగ్లోనే చూస్తాను. నాకు హెల్త్ ఇష్యూస్, అందరికీ హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఈ జనరేషన్ ఫుడ్ ఏమంత మంచిది కాదు మనం అంత స్ట్రాంగ్గా ఉండడానికి. అందులో మేము ఇద్దరైతే అసలు సరిగ్గా ఏది మెయింటైన్ చేయం. సో చాలా పద్ధతిగా మమ్మీ అయితే ఏమైనా సరే టైం పడుకోవాలి, టైం తినాలి, టైం పడుకోవాలి, ఫోన్ యూజ్ చేయకూడదు అంటారు. ఒక హెడ్ఏక్ వచ్చినా మమ్మీ ఫోన్ వాడుతున్నారని అంటారు, టైం పడుకోవట్లేదు అని అంటారు. పెద్దది ఏమైనా మాకు ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఫోన్ వాడుతున్నారు, టైం పడుకోవట్లేదు. మా చేతిలో ఫోన్ ఉంటే అసలు మా ఇంట్లో జరిగేదే, ఫోన్ మా చేతిలో ఉండొద్దు. కడుపులో నొప్పి వచ్చిన ఫోనే, హెడ్ఏక్ వచ్చిన ఫోనే, అసలు ఏం చెప్పలేదు ఏంటి అని చాలా మంది అదే కొంతమంది అడిగారు. నాకు మమ్మీ ఈ ప్రాబ్లం వచ్చేసరికి నీకు ఫోన్ వల్లే వచ్చింది, నువ్వు సరిగ్గా పడుకోకపోవడం వల్లే వచ్చింది, సరిగ్గా తినట్లేదు. అది నేను తినట్లేదు అన్నా నేను ఒప్పుకుంటాను. ప్రియాంక బయట ఫుడ్ ఎక్కువ తింటుంది కూడా కదా, మెయింటైన్ చేయట్లేదు. చాలా మంది యాక్చువల్లీ నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ది కమెంట్స్ మొత్తం అక్క నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, ఈ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫేస్ చేశాను, ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను, ఇప్పుడు వస్తుంది అని చాలామంది కమెంట్స్ చేశారు. సో మోస్ట్లీ అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లం అయినా సరే మనం లైట్గా తీసుకోకూడదు, వెంటనే వెళ్ళి మనం చూపించుకోవాలి, కన్సల్ట్ చేసుకోవాలి. సో డాక్టర్ ఒకవేళ సీరియస్ కాదు అనుకుంటే మనకే మంచిది. ఒకవేళ మేబీ ఏదైనా మైనర్ అయ్యి ఇంకోటి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉంటే మనకి ముందుగా తెలిసిపోతుంది, అండ్ మనం దానికి బిఫోర్గానే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. సో ఏమీ రిస్క్ అయ్యే వరకన్నా ముందుగా చేసుకుని పెట్టాలి అంతే. ఇంకా కొంతమంది అన్నారు అందుకే ఉండరా కొంతమంది అన్నారనమాట. అందుకే టైం కానీ టైమ్స్లో ప్రాంక్స్ చేయొద్దు సిస్టర్, సారీ టు సే బట్ యూనివర్సల్ చెప్తుంది చూసుకొని ప్రాంక్స్ చేయండి అని చెప్పి. లైక్ ఒక ప్రియాంక చేసింది కదా, అక్క నేను ఈ మ్యారేజ్కి ఉండను అని చెప్పి. యాక్చువల్లీ దానికన్నా ముందు నుంచే ప్రియాంకకి ఆ లంప్ అనేది ఫామ్ అయి ఉంది. షీ నో దట్. సో అసలు దానికి ఎలా సంబంధం అవుతుంది చెప్పండి. అలా అంటారు కానీ అంతే అంటే అదే మీకు తెలీదు, బట్ తనకు దానికి ముందు నుంచే ఉంది. అది పోనీ ప్రాంక్ చేసిన తర్వాత వచ్చిందంటే మనం వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాం, బట్ ఈ ఆపరేషన్ ఇవన్నీ ఈ పెయిన్ అంతా ముందు నుంచే సఫర్ అవుతుంది. సో జస్ట్ నేను కొంచెం హీల్ అయ్యాకే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు కొంచెం పర్లేదు, ఐఎమ్ ఓకే, ఐఎమ్ గుడ్, యాక్చువల్లీ డూయింగ్ వెల్. సో థ్యాంక్ యూ. అండ్ ఇంతగా గైడ్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక కూడా డ్యూడ్, ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ బిలీవ్,
ఆల్ దిస్ ఆర్ నాట్. ప్రతిసారి దిస్ గర్ల్ ఈజ్ ద వన్ గెటింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ లైఫ్. ట్విన్స్లో ఒకరు బాగుంటారు, ఇంకొకరు పక్కా ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇది నా లైఫ్లో కూడా జరిగింది. నాకే అన్ని ప్రాబ్లమ్స్, నా ట్విన్ బ్రోకి హ్యాపీ లైఫ్. బట్ నజర్ ఈజ్ రియల్. ఏమైనా శాంతి పూజలు చేయించండి ప్రియాంకకి. ఐ ఫీల్ అనిపిస్తుంది, ఐ ఫీల్ ఆమె మీద నరదిష్టి ఎక్కువ ఉంది అనిపిస్తుంది. గెట్ వెల్ సూన్. సో దానికి కొంతమంది రిప్లై ఇచ్చారనమాట. ఇది ఓన్లీ ఒక గర్ల్కి, ట్విన్కి మాత్రం ఎవరో అమ్మాయి మెసేజ్ పెట్టింది. గర్ల్స్ ట్విన్స్, అవును ఇది నిజమే. యాక్చువల్లీ ఓన్లీ తనకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కాదు, ఇద్దరికీ ఉన్నాయి. ఈమె లాంగ్ వరకు తెచ్చుకున్నది. నావే యాక్చువల్లీ నేను ఆపరేషన్ అంటారు గర్ల్ బాయ్ అండ్ ట్విన్స్లోని గర్ల్ అండ్ బాయ్ పుట్టిన వాళ్ళకి ఒకరికి కష్టాలు ఉంటాయి, ఒకరికి కష్టాలు ఉండవని అంటారు. నాకు తెలీదు. అండ్ ఓన్లీ గర్ల్స్ ట్విన్స్, ఓన్లీ బాయ్స్ ట్విన్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. బట్ అన్ని ప్రాబ్లమ్స్ నాకనే కాదు, మా అక్క కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది చాలా లైఫ్లోని. బట్ తను బయటకి చెప్పుకోవట్లేదు. నావేంటంటే బయట పడిపోతున్నాయి, బయటకి చెప్పుకోవడం కాదు, అంత తేడా. సో అంతే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవండి చెప్పండి, అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ మనం దాన్ని ఫేస్ చేయాలి అంతే. ప్రాబ్లం లేని లైఫ్ అంటే అది మిరాకిల్. అంతేలే, మనం ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడో అంటే అనేవారు చిన్నప్పుడు మనం పరిగెట్టేవాళ్ళం మన ప్రాబ్లమ్స్తో, కానీ అది మనం ఫేస్ చేస్తేనే మనం నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం కూడా దాన్ని కూడా ఫేస్ చేసేంత ధైర్యం మనలో వస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీ క్వశ్చన్స్కి డౌట్ క్లియర్ అయి ఉంటుంది. బీయింగ్ గర్ల్స్ అండ్ యు ఆర్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్, ప్లీజ్ ఫ్రీక్వెంట్లీ డిస్టించుకోండి. నువ్వు ప్రియా మమ్మీతో బికాజ్ నజర్ ఈజ్ రియల్. హోప్ యూ అండర్స్టాండ్. మేబీ అయ్యి ఉండొచ్చు, నేనైతే నమ్ముతాను నజర్ ఈజ్ వెరీ రియల్. మా చిన్న చెల్లికి డిస్ట్ ఎవరు తగులుతుందో ఏటో. I can feel her pain 2 hours ago. I got a ear surgery that is like hell. I cannot talk or eat for more than 15 to 20 days. Oh my god, that was చాలా కష్టం. 20 days మాట్లాడకుండా ఉండమంటే నొప్పి ఎంత ఉంటుంది, మాట్లాడలేకపోతున్నాం అంటే ఆ నొప్పి నిజంగా ఎంత ఉంటుంది మనం మాటల్లో చెప్పలేము. పెట్టావు నాకు ఫోటో, నువ్వు చెప్పావు కదా, అదే ఇది పెట్టాను. చేద్దాం. ఓకే, సో ఎస్. అండ్ ఇది నాది ఆఫ్టర్ సర్జరీదేనా? ఏంటిది? సర్జరీ అయిపోయాక. అండ్ నేను చెప్పాం కదా ప్రియాంకది ఒక శాంపుల్, అంటే తనకి ఇన్ఫెక్షన్ ఏముందో తీసేసి టెస్టింగ్కి ఇచ్చారు. సో టెస్టింగ్కి ఇచ్చిన తర్వాత అదేంటనేది మనకి తెలుస్తుంది. సో అది యాక్చువల్ టెస్టింగ్ చేసినప్పుడైతే అది ఉన్నది మనం తీసాం కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు, మనకి ఇంకెలాంటి ప్రాబ్లం లేదు, బయటకు వచ్చేసింది, ప్రాబ్లం లేదు, నెగిటివ్ వచ్చింది. నౌ ఇట్స్ ఆల్ గుడ్. ఎస్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. జస్ట్ ఇంకా మంచిగా కట్ ఉంది కాబట్టి ప్రియాంక కటింగ్ అనేది కవర్ అవ్వాలి. చేశారు అనుకోండి, ఫస్ట్ థింగ్ అది ఇన్ఫెక్షన్ అయింది. సో ఇన్ఫెక్షన్ దగ్గర స్టిచెస్ వేయరంట, అంతే కదా. సో స్టిచెస్ లేకపోతే అది ఓపెన్లో ఉంటుంది కాబట్టి ప్రియాంక అయితే ఎక్కువ అస్సలు కదలకూడదు. ఆ కట్ ఓపెన్లోనే ఉంది ఇంకా నేను డ్రెస్సింగ్ చేయించుకుంటూనే ఉంటున్నాను. ఇంకా కానీ మాత్రం స్ట్రెచ్ చేయడం, డ్యాన్స్ చేస్తాను అనడం అన్నీ చెప్తుంది. మేమైతే వద్దన్నా. నాకు ఇలాగా ఒక్క దగ్గర పడి ఉండడం నాకు నచ్చదు, నేను ఉండలేను అలాగా. నేను ఒక్క దగ్గరే ఉంటాను. నొప్పి వస్తుంది, కానీ నొప్పి వస్తుందని నేను ఇంకా ఎక్కువ ఉన్నానంటే నాకు ఇంకా నొప్పి మీద ధ్యానం అంతా తొందరగా రికవర్ అవ్వాలి ప్రియా. కానీ మనకు బాగాలేదని మనకు తిన్నాక మన మైండ్ అంతా ఉంటుంది. మనం ఏదైనా పని కానీ ఒకరు ఏదైనా నీకు అలా చేస్తే నీకు అలా నొప్పి తెలియదు, నాకు ఏదైనా చేస్తే నాకు నొప్పి తెలుస్తుంది. ఏదైనా యాక్టివిటీ చేసామనుకో దాని మీద నుంచి మనం డైవర్ట్ అవుతాం. దట్స్ ద పాయింట్. ఓకే, సో అంతే గైస్. సో మీకు అంటే అందరూ బాగుండండి, అందరూ మంచిగా తినండి, మంచిగా పడుకోండి టైంగా. మేము కూడా టైం పడుకుంటాము. అండ్ మేము ఎప్పుడైనా మీరు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అక్క అంటే ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి. యాక్చువల్లీ హెల్త్ ఇష్యూ అంటే ఇప్పుడు ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి, నాకు వచ్చిందంటే కంపల్సరీ నాకు నుంచి తనకు వెళ్తుంది. ఒకవేళ తనకు వచ్చింది అనుకోండి, తన నుంచి నాకు వస్తుంది. కోల్డ్ అయినా ఏమైనా సరే మేమిద్దరు పాస్ చేసుకుంటాం. ఊరికి మా ఇద్దరికి కోల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా ఫేస్ వాష్ చేసుకున్న కోల్డ్ సైనస్ వల్ల. ఎస్. అండ్ ఈ రోజుకి అంతే. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఐ హోప్ మా చెల్లి క్లియర్ చేసి ఉంటాయి మీ డౌట్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అందరూ బాగా ఉండండి, మంచిగా తినండి, బయట ఫుడ్ అయితే అస్సలు తినకండి ప్లీజ్ దయచేసి. అండ్ పెళ్ళి వస్తుంది, సో మనం పెళ్ళికి ఎంజాయ్ చేయాలి. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను.
మంచిగా చెయ్యాలి అదే కూడా. బేగా రికవర్ అయిపోవాలి ఇంకానా కొంచెం ఈ ఈ 5 డేస్లో అయిపోతే బాగుంటుంది కానీ ఇంకా 15 డేస్ అంటున్నారు. 15 డేస్ అంటే మా అక్క పెళ్ళి అయిపోతావులే. అయిపోతుంది. నువ్వు అయిపోతావు. మా No, అక్క don't పెళ్ళి worry. అయిపోతుంది, మా అక్క పెళ్ళి సో కదా. ఓకే, ఇంకా బాయ్ బాయ్. బాగా టేక్ కేర్ గాయస్.